ఈరోజు బీహార్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వేదికపై ఉన్నప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా చాలా వరకు నరేంద్ర మోడీ గారి యొక్క అమ్మగారిని అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా యావత్ మహిళా లోకం దిగజారి విధంగా వారు మహిళల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానితో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా మహిళా మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దృష్టి బొమ్మను భగ్నం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలపైన ఏమాత్రం కూడా గౌరవం లేదు. వారు విదేశీయులు కాబట్టి రాహుల్ గాంధీ ఒక విదేశీ మహిళకు జన్మించారు కాబట్టి ఆ విదేశీ మహిళ పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా మహిళలకు వాళ్ళకు విదేశీయులు ఎక్కడ కూడా మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానం కానీ గౌరవించుకోవడం కానీ లేదు. అలాంటి ఆలోచనలతోనే ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలకి గౌరవించడం కానీ మహిళల పట్ల సత్ప్రవర్తనతో ఉండడం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేరు. రాహుల్ గాంధీ కూడా లేరు. వారందరూ కూడా మన దేశ ప్రధాని విశ్వగురు నరేంద్ర మోడీ గారికి జన్మనిచ్చిన వారి అమ్మగారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వారు మాట్లాడిన భాష ఒకసారి వాళ్ళని ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి భాషతో మహిళలను కించపరిచే విధంగా చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి వారికి అల్టిమేట్ కాల్ చేస్తున్నాం. అదేవిధంగా వెంటనే బేషరతుగా యావత్ మహిళా లోకానికి మరియు నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గారికి క్షమాపణ చెప్పాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దృష్టి బొమ్మని వ్యక్తం చేయడం అనేది జరిగింది. దీని వెనుక కారణం ఏంటంటే మొన్న బీహార్లో పాదయాత్ర చేస్తుంది దేశంలోని ప్రజలను రెచ్చగొడుతూ ప్రోత్సహించడమే కాకుండా మోడీ గారిని మరియు మోడీ గారి వాళ్ళ అమ్మగారిని అయినటువంటి తల్లిని కూడా పట్టుకుని వాళ్ళ కార్యకర్తలు అనుచితంగా మాట్లాడడం అనేది జరిగింది. ఆ విధంగా మాట్లాడడం వల్ల ఎంతోమంది ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ యొక్క వైఖరి రోజు రోజుకి మరీ దిగజారిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మోదీ గారిని మన ప్రధానమంత్రి గారిని వాళ్ళ తల్లి గారిని కూడా అనే స్థితికి చేరింది వాళ్ళ కార్యకర్తలు అంటే ఆ అధ్యక్షుని యొక్క పాలన ఏ విధంగా ఉందో మనం గమనించాలి. వాళ్ళ కార్యకర్తలు చేసిన దానికి కూడా రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తూ వెంటనే క్షమాపణ ఇవ్వవలసిందిగా మేమందరము వరంగల్లో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలను మరియు బీజేపీ పార్టీ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. వెంటనే క్షమాపణ తెలియజేయాలనుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ యొక్క వైఖరిని మార్చుకుంటే బాగుంటుందనేది మా అభిప్రాయం.